మూసీ పరివాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ ఉగ్ర రూపం దాల్చింది. జియాగూడ పురాణపూల్ రోడ్డు మార్గం నీట మునిగింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ ఉగ్ర రూపం దాల్చింది. జియాగూడ పురాణపూల్ రోడ్డు మార్గం నీట మునిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో మనకు అందిస్తారు. నుమాన్, నరేష్, హైదరాబాద్ నగరంలో మూసీ మహోగ్ర రూపం దాల్చిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఇటు వర్షం తగ్గినప్పటికి కూడా వరద మాత్రం వేయడం లేదని చెప్పొచ్చు. ఏదైతే హిమాయత్ సాగర్ కి సంబంధించినటువంటి 9 గేట్లను దాదాపు 3 ఫీట్ల మేర ఎత్తి 15,000 క్యూసెక్ల వరద నీటినంతా కూడా దిగువ ప్రాంతాలకు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో క్రమేపీ దాదాపు ఈ క్యూసెక్ల వాటర్ అంతా కూడా పెంచుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగరంలో మూసీ వరద తీవ్రత విపరీతంగా పెరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఇటు బాపోఘాట్ కానివ్వండి, బండ్లగూడ కానివ్వండి, జియాగూడ కానివ్వండి, పురాణపూల్, నయాపూల్, ఏదైతే చాదర్ఘాట్, మూసారాంబాగ్ ప్రాంతాల్లో మూసీ వరద తాకిడైతే విపరీతంగా పెరిగినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. రైట్ నౌ ప్రస్తుతం నేను జియాగూడలో ఉన్నాను. సో జియాగూడ 100 ఫీట్ రోడ్ పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికి ఇటు వాహనాల రాకపోకలన్నీ కూడా నిలిపివేశారు. సో ఇటు జియాగూడ 100 ఫీట్ రోడ్, దాంతోపాటు చాదర్ఘాట్ బ్రిడ్జ్, అదేవిధంగా మూసారాంబాగ్ బ్రిడ్జ్, సో ఈ 3 కూడా క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము మూసీ వరద అంతా కూడా ఇటు మేము విజువల్స్ లో చూడొచ్చు. పక్కనే వాల్ ఉంది. సో ఆ వాల్ దాటేసి ఆ వాల్ పగిలిపోయింది పూర్తిగా గోడంతా. సో గోడ దాటేసి వాటర్ అంతా కూడా రోడ్డు మీదకు చేరుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇప్పటికీ ఇటు 100 ఫీట్ రోడ్ అంతా కూడా నీట మునిగినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో జియాగూడ కానివ్వండి, దాంతోపాటు ఇటు చాదర్ఘాట్ కానివ్వండి, పురాణపూల్, నయాపూల్, అదేవిధంగా ఏదైతే ఇటు గోల్నాక, మూసారాంబాగ్, నాగోల్, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సో ఇప్పటికే చాదర్ఘాట్ లో ఉన్నటువంటి ప్రాంతవాసులను కూడా ఏదైతే ఇల్లు ఖాళీ చేయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు మనం చూడొచ్చు మూసీ వరద తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. హైదరాబాద్ మహానగరంలో నడిబొడ్డున మూసీ మహోగ్ర రూపం దాలుస్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనకు ఏబిఎన్ స్క్రీన్ లో కనిపిస్తున్నాయి. సో మూసీ తీవ్రత పెరుగుతున్న దృశ్య ఇప్పటికే ఇటు ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. పూర్తిగా ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో మొత్తం 55 కిలోమీటర్ల మేర మూసీ నది ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికి ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఎవరైతే ఇటు మూసీ ప్రవాహం జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో ఇటు ఎవరిని కూడా రాకుండా ఎక్కడికక్కడ కూడా పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ గేట్లు దించే వరకు ఇదే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సో ఎక్కడికక్కడ కూడా ఇటు జిహెచ్ఎంసీ, దాంతోపాటు రెవెన్యూ అధికారులు, హైడ్రా అధికారులు ఇటు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో మూసీ తీవ్రత ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కి సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా జంట జలాశయాలు ఇప్పటికే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరదతో ఇటు పరిగి కానివ్వండి, తాండూరు కానివ్వండి, అనంతగిరి నుంచి వాటర్ అంతా కూడా జంట జలాశయాలకు చేరుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండుకుండలా మారాయి. సో ఈ నేపథ్యంలో హిమాయత్ సాగర్ కి సంబంధించి మొత్తం దాదాపు ఇన్ఫ్లో కూడా 27,000 క్యూసెక్లు ఉంది. దాంతోపాటు 9 గేట్లను ప్రస్తుతం ఎత్తేసి దాదాపు 15,000 క్యూసెక్ల వరద నీటిని అంతా కూడా దిగువలకు వదులుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మరోవైపు ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ ను కూడా క్లోజ్ చేశారు. మరో 24 గంటల పాటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ మీద వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇటు బ్రిడ్జ్ పై నుంచి ప్రమాదకర స్థాయిలో మూసీ వరద ఉధృతి కొనసాగుతుంది. దాంతోపాటు చాదర్ఘాట్ బ్రిడ్జిని కూడా మూసి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా ఈ మార్గాలంతా కూడా ఎక్కడికక్కడ క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాస్తవానికి హైదరాబాద్ నగరంలో వర్షం పూర్తిగా తగ్గినప్పటికీ వరద మాత్రము వేయడం లేదు. వరద భయం ఇంకో 24 గంటల పాటు ఇదే స్థాయిలో కొనసాగేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఈరోజు అర్ధరాత్రి నుంచి నగర వ్యాప్తంగా కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు నగరవాసులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. పూర్తిగా ఇది క్లియర్ అయ్యే వరకు, ఏదైతే తుఫాన్ తగ్గే వరకు మాత్రము ప్రజలు అత్యవసరమైతే తప్ప అనవసరంగా బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ
జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఏదైతే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో మొత్తం నీట మునుగుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. చూడొచ్చు పంప్ హౌస్. సో పక్కన మనకు పంప్ హౌస్ ఒకటి కనిపిస్తుంది. సో జలమండలి పంప్ హౌస్ అది మొత్తం నీట మునిగింది. దాంతోపాటు ఇక్కడ కొన్ని దేవాలయాలు ఉన్నాయి, ఆలయాలు. సో ఆ అమ్మవారి ఆలయాలతో పాటు ధోబీ ఘాట్లు పూర్తిగా నీట మునిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు పక్కన శ్మశాన వాటిక, పురాణ శ్మశాన వాటిక పూర్తిగా నీట మునిగింది. ఉదయం నుంచి దహన సంస్కారాలు కూడా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా అక్కడ ఆ కట్టెలు కానివ్వండి, ఆ అంత్యక్రియలు నిర్వహించినటువంటి ఘాట్స్ కానివ్వండి పూర్తిగా నీట మునగడంతో అంత్యక్రియలు కూడా ఇక్కడ చేయలేనటువంటి సిచ్యువేషన్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకైతే కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. హైడ్రా కానివ్వండి, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు ఎప్పటికప్పుడు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు చాదర్ ఘాట్, మూసారాంబాగ్లో ఉన్నటువంటి శంకర్ బస్తీ లాంటి మూసీని ఆనుకొని ఉన్నటువంటి మూసీ నది గర్భంలో ఉన్నటువంటి ప్రాంతవాసులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఖాళీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు మనం మొత్తానికైతే ఇటు హిమాయత్ సాగర్కి సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా ఎత్తడంతో ప్రస్తుతం దాదాపు 9 గేట్లను ఎత్తేసి 15,000 క్యూసెక్ల వరద నీటినంతా కూడా దిగువ ప్రాంతాలకు వదులుతున్నటువంటి నేపథ్యంలో మూసీ ఉగ్రరూపం దాలుస్తుంది. మూసీ ఉగ్రరూపంతో ఇటు భాగ్యనగరంలో మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా తీవ్రత అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రేపు ఉదయం వరకు ఇదే పరిస్థితి ఉండేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, పోలీసులు అయితే హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. స్టూడియో రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నుమాన్.